హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సుజాత. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే బాగున్నాను. ఈరోజు సరికొత్త బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఇంకా నా డేలో నా బ్లాగ్ ఎలా జరిగిందో చూడండి. డే ఇన్ లైఫ్ అన్నమాట. అది ఈరోజు మీతో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా అత్తయ్య వెళ్ళే రోజు అనమాట. రేపు వెళ్తుందనగా ముందు రోజు బ్లాగ్ అనమాట ఇది. ఇంకా అప్పటిది ఈరోజు మీతో చూపివ్వాలని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఆ రోజు ఏంటంటే ఫ్రైడే అనుకుంటా, ఫ్రైడేనే ఆ రోజు. ఇంకా అత్తయ్య ముందు వాటర్ పట్టేసి ముగ్గు వేస్తున్నారు. అత్తయ్యకి ఇట్లాంటి ముగ్గులు పెట్టడం అంటే ఇష్టం అని చెప్పాను కదా. మీరు కూడా అమ్మ చాలా బాగా పెడుతుంది ముగ్గులు అని అందరూ అన్నారు కదా. అలానే అందుకనే మీతో ముగ్గు షేర్ చేస్తున్నాను. చూడండి, మా అత్తయ్య ఇలానే ఇంటి ముందు అందంగా ముగ్గులు పెడుతూ ఉంటుందన్నమాట. ఇంకా ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ? దివాళీ స్టార్ట్ అయింది కదా. దివాళీ సెలబ్రేషన్స్ నెక్స్ట్ మనకి దసరా అయిపోయింది, నెక్స్ట్ దివాళీ. ఇంకా దివాళీకి అయితే పిల్లలు క్రాకర్స్, కొత్త బట్టలు, ఇంకేంటి ఇవి నోములు ఉన్న వాళ్ళకి చాలా దివాళీ అంటే స్పెషల్ పండుగ కదా మనకి. ఇంటి నిండా దీపాలను ముట్టించుకొని మనము సెలబ్రేషన్ చేసుకుంటాం అనమాట. ఇంటి ముందు కానీ ఇంట్లో పూజ గదిలో మొత్తం ఈశాన్య మూలల్లో ఇంకా దీపాలను వెలిగించుకుంటూ మనం చాలా ఎంజాయ్ చేస్తాం కదా దివాళీ రోజు. అలా ఇంకా నెక్స్ట్ ఏంటంటే ముగ్గు వేయడం అయిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంకా అత్తయ్య ఆ రోజు అరిసెలు చేసింది. దివాళీకి అరిసెలు కూడా చేసుకుంటారు కొంతమంది. అంటే మా అత్తయ్య అంటే చేస్తుంది అప్పుడప్పుడు. ఇంకా ఈసారి దివాళీకి మేము అరిసెలను సకినాలు చేసామన్నమాట. అరిసెల కోసం పాకం, బెల్లంతో అరిసెలు చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ బెల్లం తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేయాలి. పాకం కోసం పెట్టుకోవడానికి బెల్లం తురుముకొని అందులో వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్లోనే కొంచెం నూనె వేసుకోవాలన్నమాట. అప్పుడే అరిసెలు అనేటివి మెత్తగా వస్తాయి, పొంగుతూ మెత్తగా వస్తాయి. ఇంకా కొంచెం ఇలాచీ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు ఇలాచీని కూడా వేసుకోవచ్చు. ఇలా ఒక 2-3 ఇలాచీలను తీసుకొని ఇలా పీట పైన ఇలా క్రష్ చేసుకుంటే అది స్మూత్గా క్రష్ అయిపోతుంది. అరిసెలకు ఇలాచీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ని ఇస్తుంది కూడా, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా దివాళీకి రకరకాల పిండి వంటలు కూడా చేసుకుంటారు కొంతమంది. ఇంకా మేమైతే ఎక్కువగా అరిసెలు చేస్తూ ఉంటాము దివాళీకి. ఇంకా అరిసెల పిండితో పాటు సకినాలు కూడా చేసామన్నమాట. అది ఆ క్లిప్ కూడా ఉంది, మీరు ఇంకా ముందు చూడండి, కంటిన్యూ. ఇలా ఒక 2-3 ఇలాచీలను తీసుకొని ఇలా క్రష్ చేసుకొని అందులో వేసుకోవాలన్నమాట. చక్కెర కంటే కూడా బెల్లం అరిసెలు చాలా బాగుంటాయి. ఇప్పుడు హెల్త్ పరంగా కూడా బెల్లమే ఎక్కువ తీసుకోవాలంటున్నారు కదా, షుగర్ అవాయిడ్ చేయాలంటున్నారు కదా డాక్టర్స్. అలా ఇంకా ఎక్కువగా మేము అరిసెలు బెల్లంతోనే చేస్తామన్నమాట. నాకు బెల్లం అరిసెలు అంటే చాలా ఇష్టం. అత్తయ్య ఇంకా చేస్తూ ఉంటుంది స్పెషల్గా నా కోసం. అప్పుడప్పుడు ఇంటి దగ్గర నుంచి కూడా, ఊర్లో నుంచి కూడా చేసుకొని తీసుకొస్తుంది. ఇంకా ఈసారి ఇక్కడే ఉన్నారు కాబట్టి వెళ్ళే ముందు చేయమంటే చేశారు అత్తయ్య. ఇంకా బెల్లం పాకం కోసం తిప్పుతూ ఉందన్నమాట. బెల్లం అంతా కరిగి పాకం రావాలి, అప్పటి వరకు ఇలానే తిప్పుకోవాలి మొత్తం. ఇంకా మామయ్య ఏదో ఒకటి సర్దుతూ ఉంటారని చెప్పాను కదా. చూడండి, పిల్లలు ఆయనతో ఆడుకుంటారు. తాతయ్య డ్యాన్స్ అని అంటే డ్యాన్స్ కూడా వేశారు. చూడండి, ఎప్పుడు ఏదో ఒకటి సోఫాలు దులుపుకుంటూ ఏదో ఒకటి సర్దుకుంటూ ఉంటారు. ఊరికనే అస్సలే కూర్చోరు అనమాట. ఇంకా మా మామయ్యతో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. తాత అనుకుంటే ఎప్పుడు ఏదో ఒకటి ముచ్చట చెప్పుకుంటూ ఏదో ఒకటి ఆయనకు తినమని పెడుతూ ఉంటారు. ఎక్కువగా ఏం తినవు నువ్వు అనేసి పెడుతూ ఉంటారు. ఈ మనవరాలచి ఒకటి పెడుతుంది, ఆ మనవరాలచి ఒకటి పెడుతుంది. ఆయనతో చాలా ఎంజాయ్ చేస్తారనమాట. ఇంకా పెద్దవాళ్ళు ఉంటే మనకి ఇంట్లో చాలా మంచిగా అనిపిస్తుంది కదా. ఇంకా అరిసెల పిండి ఏంటంటే మనము రేపు చేస్తామనగా ఈరోజు మార్నింగే నానబెట్టుకోవాలి బియ్యము. అప్పుడే అరిసెలు మంచిగా పొంగుతూ మెత్తగా వస్తాయి అన్నమాట. చూడండి, పాకం కోసం బెల్లం ఎలా ఉడుకుతుందో. పాకం వచ్చేదాకా దీన్ని అలానే తిప్పాలి మనము. ఇదేంటంటే బెల్లానికి ముదురుపాకం రావాలంటారు కదా, ముదురుపాకం వచ్చేదాకా తిప్పుకోవాలి. ఇంకా అత్తయ్యకి అన్నీ అందిస్తూ ఉంటే అక్కడ కూర్చొని చేస్తున్నారు.
అత్తయ్యకి చాలా ఓపిక అనమాట. మీరందరూ అంటున్నారు కదా అమ్మ బాగా చేస్తుంది ఓపిక, అత్తయ్య వెళ్ళిపోయారా అని అడుగుతున్నారు కదా. అవునండి, ఊర్లో పని ఉంది కొంచెం, మళ్ళీ వస్తారు నెక్స్ట్ డిసెంబర్లో వస్తారు అనుకుంటా. ఇంకా పాకం చూస్తున్నారు చూడండి, ఇంకా రాలేదంట. ఇలా ప్లేట్లో వేసుకొని చూసుకుంటేనే మనకు పాకం అనేది కరెక్ట్ తెలుస్తుంది అన్నమాట. ఇలా ఉడకాలి, బెల్లం మొత్తం ఇట్లా తుకతుక ఉడకాలన్నమాట, అప్పుడే పాకం వస్తుంది. ఇంకా మధ్య మధ్యలో చూసుకుంటూ పాకం పట్టుకోవాలి. చూడండి పాకం ఎలా పడుతున్నారో అత్తయ్య. ఇంకా రాలేదు, ఇదేంటంటే ముద్దకి రావాలన్నమాట. ఇలా ముద్దకు వస్తేనే అప్పుడు అరిసెల పాకం వచ్చినట్టంట. ముదురు పాకం రావాలి అరిసెలకి. ఇంకా చూడు నువ్వు ఎప్పుడైనా చేస్తావు కదా అని అత్తయ్య పక్కన కూర్చుండబెట్టుకొని మరీ చూపిస్తుంది. ఇట్లా తీగపాకం ఏమో లడ్డూకి బాగుంటుంది, ఇలా ముదురు పాకం అరిసెలకు రావాలని చెబుతుంది అనమాట. ఇంకా మాడపడుచు కూడా ఉన్నారు, తను కూడా చాలా హెల్ప్ చేస్తారు. ఇట్లా అంటే ఇలా తీగ వస్తుంది కదా, అదేమో లడ్డుకు రావాలంట. ఇలా ముద్దకు వస్తేనేమో అరిసెలకు చాలా బాగుంటుందంట. చూడండి ఇలా ముద్దకు రావాలి పాకం. ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ వేసేసుకోవాలి. ఇంకా నెయ్యి ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే అరిసెలలో ఒక 2 స్పూన్స్ నెయ్యి కంపల్సరీ వేసుకుంటాను. చాలా బాగుంటాయి అన్నమాట, మెత్తగా వస్తాయి, టేస్ట్ బాగుంటుంది. ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు. ఇంకా ఇలా పాకం వచ్చిన తర్వాత మనం పిండిని వేస్తూ కలుపుకోవాలి, ఎందుకంటే ముద్దలు కడుతుంది అన్నమాట. ఇలా చూసుకుంటూ ఆ పాకంలో ఎంత పిండి పడుతుందో అంతే వేయాలన్నమాట. చూసుకుంటూ కలుపుకుంటూ గరిటెతో తిప్పుతూ పిండిని యాడ్ చేయాలి. ఇంకా ఈ బేసన్లో పిండి మొత్తం పట్టేటట్టుంది కదా, అదంతా వేస్తూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఈ కలపాలన్నమాట. ఈ పిండిని ఉండలు లేకుండా, బబుల్స్ ఉంటాయి కదా అవి లేకుండా కలపాలి. అప్పుడే అరిసె అనేది మనం ఒత్తుతూ ఉంటే స్మూత్గా వస్తుంది. ఇలా గరిటెతో తిప్పుతూ ఒకరు పిండి వేస్తూ ఉంటే ఒకరు తిప్పుకోవాలి. ఎట్లయినా అరిసెలు చేసేటప్పుడు, పిండి వంటలు చేసేటప్పుడు ఇద్దరు లేదా ముగ్గురు ఉంటేనే మనకు చేసుకోవస్తుంది. దివాళీ స్పెషల్ అరిసెలు చేసాము మేము ఈసారి. ఇంకా పిండి పడుతుంది చూడండి. ఒకరు పిండి వేస్తూ ఒకరు గరిటెతో తిప్పుతేనే ఉండలు లేకుండా పిండినంతా కలుపుకోవచ్చు అన్నట్టు. చూడండి ఇలా కలపాలి. ఇంకా పెద్దవాళ్ళు ఉంటే మనకు అన్ని టెక్నిక్స్ తెలుస్తూ ఉంటాయి కదా పిండి వంటలలో. ఇంకా వేరే అంటే తెలుస్తాయిలేండి మనకు, కానీ పిండి వంటలు చేసేటప్పుడు అలా. ఇంకా కొంచెం పిండి పడితే వేస్తున్నారు. ఈ పిండిని మనం ఇలా పిండిని వేసి కలుపుకున్న తర్వాత ఒక 10-20 మినిట్స్ వరకు మూత పెట్టి పక్కన పెట్టాలి. కొంచెం ఏమన్నా లూజ్ ఉంటే గట్టి పడుతుంది. ఒకవేళ కొంచెం గట్టిగా అయిందంటే వెంటనే చేసేసుకోవచ్చు అనమాట. కొంచెం లూజ్ ఉందనుకోండి, వేడి తగ్గే వరకు అది కరెక్ట్ మెజర్మెంట్లోకి వచ్చేస్తుంది. చూడండి ఇలా ఉంది కదా. చల్లారిన తర్వాత కొంచెం చల్లారనివ్వాలి దీన్ని. అప్పుడు ఉమ్మగిలినట్టు అయ్యి పిండి అనేది స్మూత్గా వచ్చి మనకు అరిసెలు ఒత్తుకుంటూ ఉంటే మంచిగా వస్తాయి అన్నమాట. మనం ఇంకొంచెం పిండి పడితే కూడా వేసుకోవచ్చు ఇందులో. ఇంకా మొత్తం వేసేసి బబుల్స్ లేకుండా ఇలా కలుపుతున్నారు. కొంచెం మనం చేతికి నూనెని అంటించుకుంటూ ఈ పిండి చేసేసుకోవాలన్నమాట, అరిసెలు ఒత్తుకోవాలి. ఇదంతా నీట్గా తీసుకొని ఒక 20 మినిట్స్ వరకు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం లూజ్గా ఉంది కదా, కొంచెం చల్లారాక మంచిగా ముద్దకు వస్తుంది. మనకు అరిసెలు చేస్తుంటే నీట్గా వస్తాయి అన్నమాట. ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడం కోసం అన్నీ రెడీ చేశాను నేను. ఇంకా అత్తయ్య పిండి వంటల్లో కానీ కర్రీస్ చేయడంలో కానీ ఎక్స్పర్ట్ అనమాట. ఇంత ఇది వచ్చినా కానీ ఓపికతో చేస్తారు ఏదైనా కానీ.
ఇంకా కొన్ని సకినాలు అన్నాను కదా, సకినాల పిండి కూడా కలుపుతున్నారు. సకినాల పిండి ఏంటంటే ముందే కలిపి పెట్టుకుంటే చుట్టేటప్పుడు సన్నం మంచిగా వస్తాయన్నమాట. సకినాలకు ఏమేమి కావాలంటే కొంచెం ఓమ మన హెల్త్కి చాలా మంచిది అంటారు. చిన్నపిల్లలకు దగ్గొస్తుంటే కొంచెం ఇలా రోట్లో రంగరిచ్చి అది కొంచెం కొంచెం డ్రాప్స్ వేస్తే దగ్గు అనేది తగ్గుతుందని అంటూ ఉంటారు కదా. ఓమ మన హెల్త్కి చాలా మంచిది, డైజెషన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో ఓమ వేసుకున్న తర్వాత నువ్వులను కూడా వేసుకోవాలి. సకినాలలో నువ్వులను వేస్తారనమాట. ఓమ, నువ్వులు, సాల్ట్, సరిపడంత సాల్ట్ వేసుకొని ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు కలపాలి. ఇప్పుడు వాటర్ని వేసి పిండినంతా కలుపుకొని పెట్టుకోవాలి. కొంచెం మనం చేసే ముందే కలిపెట్టుకుంటే ఈ పిండి అనేది నాని సకినాలు చుట్టేటప్పుడు సన్నగా వస్తాయన్నమాట. ఇవి సకినాలు ఏంటంటే సంక్రాంతికి చేసుకుంటారు ఎక్కువగా. సంక్రాంతికి సకినాలు చేసుకుంటూ ఉంటారు. అప్పుడు స్పెషల్ డిష్ అన్నమాట సంక్రాంతికి సకినాలు. చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. ఇంకా ఈ సకినాలలో ఇంటి పచ్చికారం, వెన్న కూడా వేసుకొని చేసుకుంటారు. చాలా బాగుంటాయి అలా కూడా. కాకపోతే మేము ఎక్కువగా ఇలానే చేస్తాము. ఓమ, నువ్వులు, సాల్ట్, బియ్యము మార్నింగ్ మనం 4 o'clockకి అలా నానబోసి 8 o'clock వరకు పట్టించుకోవాలి సకినాల కోసం. బియ్యము ఫస్ట్ 4 o'clockకి మనం బియ్యం నానబెట్టుకొని 8 o'clock వరకు ఒక ఇట్లా వాటర్ని అంతా డ్రైన్ చేయాలన్నమాట. తీసేయాలి వాటర్ని. ఒక క్లాత్లో వేస్తే బియ్యం దేవేస్తే క్లాత్లో వేస్తే వాటర్ అన్నీ పోతాయి. అప్పుడు పట్టించుకోవాలి మనం గిన్నె దగ్గరికి వెళ్ళి. ఇంకా తీసుకొచ్చుకున్న తర్వాత అందులో నువ్వులు, ఓమ, కొంచెం సాల్ట్ వేసి ఇలా కలుపుకోవాలన్నమాట. లూజ్గా కలపాలి సకినాల పిండి. ఇలా కలుపుకొని పెట్టుకొని ఒక 10 minutes 20 minutes వరకు పిండి నాననిస్తే సకినాలు అనేవి చాలా బాగా వస్తాయి చుట్టుతూ ఉంటే. అలా ఈ పిండిని అంటే ఎక్కువగా మనం చేయితో దీన్ని ఇలా ఒత్తుకోవాలన్నమాట, ఇలా గట్టిగా. ఇంకా మామయ్య మళ్ళీ బయటకు వచ్చారు. ఎప్పుడు వాటర్ దగ్గర ఏదో చేస్తున్నారు. బటర్ఫ్లై వచ్చింది చూడండి ఎలా తిరుగుతుందో ఇంట్లోకి వచ్చి. పిండినంతా ఇలా చేతితో ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. నానుతుంది. మనం చుట్టుకున్నప్పుడు తీగ అనేది సన్నగా వస్తుందన్నమాట సకినాలు. ఇంకా సకినాలు చుట్టుకోవడం కోసం ఒక మందపాటి బెడ్షీట్ లాంటిది కావాలి. పల్చడి దానిపైన సకినాలు చుట్టూ తీస్తే రావన్నమాట. ఇలా కొంచెం మందంగా ఉండే బెడ్షీట్ని తీసుకొని మనం సకినాలు ఇప్పుడు చుట్టుదాం. చూడండి ఎలా వస్తాయో. చూడండి అత్తయ్య స్టార్ట్ చేశారు. బాగా చుడతారు అత్తయ్య సకినాలు కూడా. కొంచెం ముద్దను తీసుకొని ఇలా తిప్పుతూ ఉంటే అదే ఇట్లా వస్తుంది అన్నమాట, సన్నం తీగలాగా వస్తుంది. చూడండి ఈ బెడ్షీట్ బ్లాక్లో ఉంది, మీకు కనబడట్లేదు. నేను బ్లాక్ పైన వైట్ ఫ్లవర్స్ వచ్చినాయి కదా, ఈ సకినాలు కూడా అందులోనే కలిసిపోయినాయి. నేను ఒక బ్లాక్ క్లాత్ వేసి ఎలా చుట్టాలో మీకు క్లియర్గా చూపిస్తాను. కొన్ని దీనిపైన చుట్టారు. పిండిని వాటర్తో తడుపుకుంటూ ఇలా చేయితో పిసకాలన్నమాట. అప్పుడే నీట్గా వస్తాయి సకినాలు అనేటివి. చూడండి మా ఆడపడుచు కూడా చుడుతున్నారు. సన్నం చుడతారు తను కూడా.
ఇలా చేయితో చుట్టుకోవాలి. ఏంటంటే సంక్రాంతి పండగకి స్పెషల్గా చేస్తారు సకినాలు. ఎప్పుడైనా చేసుకుంటారు, కాకపోతే సంక్రాంతికి స్పెషల్ అన్నమాట. పిండి వంటల్లో సకినాలు గారెలు చేస్తూ ఉంటారు. చూడండి, ఇలానే సకినాలు చుట్టుకోవడం చాలా ఈజీ. ఇంకా తెలియని వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారని నేను మీకు చూపిస్తున్నాను. ఇంకా దానిపైన మీకు క్లియర్గా ఏర్పడట్లేదు కదా, ఒకటి బ్లాక్ క్లాత్ వేసాము, అందులో చుడుతున్నారు అత్తయ్య. చూడండి, మీకు అందులో ఏర్పడట్లేదని నేను ఇలా బ్లాక్ క్లాత్ వేసి అత్తయ్య చుట్టూ చూపిస్తున్నారు. చూడండి, ఇలా చుట్టుకోవాలి సకినాలు. చాలా ఈజీగా చేసుకోవచ్చు మనము. మన ఇవన్నీ ట్రెడిషనల్ ఫుడ్స్ కదా, అప్పుడప్పుడు ఇంకా చేసుకుంటూ ఉండాలి. ఏమైనా అకేషన్స్ ఉన్నప్పుడు ఊరికైనా ఎందుకు చేస్తాంలేండి, కానీ నేను పండగలప్పుడు కానీ అకేషన్స్ అప్పుడు కానీ చేసుకుంటుంటాము కదా. ఇంకా పెద్దవాళ్ళు, అమ్మ వాళ్ళు కానీ అత్తయ్య వాళ్ళు కానీ ఉంటేనే మనకు చేసి పెడతారు. మనం అంటే తక్కువే చేసుకోలేము. ఇంకా గ్యారెలు అంటే 1 కేజీ 2 కేజీలు అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాము. కానీ ఇలాంటివి అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు కానీ అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు కానీ నాకు చేసి పెడుతూ ఉంటారు. ఇంకా ఇలానే సకినాలు చుట్టుకొని పెట్టుకోవాలి, ఎందుకంటే ఆరాలి కదా. అవి కొంచెం ముందుగానే చుట్టుకొని పెట్టుకోవాలి. అవి ఒక చెద్దరిని ఇలా బెడ్షీట్ నిండా చుట్టుకొని పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అప్పుడు నా వీడియోస్ అన్నీ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. అందరూ వీడియోస్ చాలా బాగున్నాయి అంటున్నారు, బాగా చేస్తున్నారు, బాగా మాట్లాడుతున్నారు, న్యాచురల్గా ఉంటున్నాయని అంటున్నారు. అందరికీ థ్యాంక్ యూ అండి. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి, నన్ను ముందుకు తీసుకెళ్ళాలి, ఎప్పుడు ఇలానే ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా ముందు చాలా మంచి వీడియోస్ చేస్తాను మీకు. వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్ ఇంకా అన్నీ ఉంటాయి నా వీడియోస్లో. నేను దివాళీ రంగోలీ డిజైన్స్ వేశాను. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే చూడండి, ఇదివరకు ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి. మంచి దివాళీ రంగోలీ డిజైన్స్ ఉన్నవి. ఎలా వేసుకోవాలో కూడా, ఎలా మనం ప్రమిదలతో డెకరేషన్ ఎలా చేసుకోవాలో కూడా నేను చూపించాను. ఇంకా ముందు నెక్స్ట్ వీడియోస్లో కూడా నేను దివాళీ డెకరేట్ వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే చూడండి, ఇంకా ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి. ఇప్పుడు అరిసెలు డీప్ ఫ్రై చేసుకోవడం కోసం నేను స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసాను. ఇంకా అరిసెలు స్టార్ట్ చేశారు అత్తయ్య చేయడము. ఇలా ఒక కవరు పైన ఈ అరిసెలను ఒత్తుకోవాలి. పాల ప్యాకెట్ పైన కానీ కవరు పైన కానీ ఇలా చిన్న ముద్ద తీసుకొని ఇలా ఒత్తుకోవాలి. మా అత్తయ్య మమ్మల్ని అందరినీ కూర్చుండబెట్టి చేయమన్నా చేస్తారు, అంత ఓపిక ఉంటుంది అత్తయ్యకి. కాకపోతే మేమే చేయనివ్వము. ఇంకా అక్కడ కూర్చుంటే తనకు అన్నీ అందిస్తాము, చేస్తుందన్నమాట. ఆయిల్ హీట్ చేయాలి, కొంచెం వేడి అయిన తర్వాతనే ఈ అరిసెను అందులో వేసుకోవాలి ఒత్తుకొని. ఇంకా నాకు అత్తయ్య ఆడపడుచు వాళ్ళు వచ్చినప్పుడే మేము పిండి వంటలు చేస్తూ ఉంటాము. నేను ఒక్కదాన్ని అయితే తక్కువ అసలు చేయను. డైలీ టిఫిన్స్ కానీ స్నాక్స్ కానీ ఎప్పటికప్పుడు చేసుకొని తింటూ ఉంటాము కదా, ఇలాంటివి మాత్రం నాకు అత్తయ్య కానీ అమ్మ కానీ ఆడపడుచు వాళ్ళు వచ్చినప్పుడు చేస్తూ ఉంటారు. ఇంకా పిల్లలు తింటారు కదా, చేస్తామని వాళ్ళే చేస్తారనమాట నాకు. ఇంకెవరైనా పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తింటాం కదా, ఇలాంటి ట్రెడిషనల్ ఫుడ్స్ వాళ్ళు వచ్చినప్పుడే చేసి పెడుతూ ఉంటారు ఎక్కువగా.
నా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఈ వీడియోకి కూడా 1000 లేదా 500 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా హ్యాపీనెస్ వస్తుంది. మీ లైక్ నాకు మళ్ళీ చాలా వాల్యుబుల్ అనమాట. అలా అందుకనే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఎంకరేజ్మెంట్ చాలా ఉంది నాకు. మీ అందరి సపోర్ట్ వల్లనే నేను ఇన్ని చేయగలుగుతున్నాను. ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ కూడా చేస్తానన్నమాట. అందుకనే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఒక చిన్న ముద్ద వేసుకుంటున్నారు. చూడాలి మనం అసలు అరిసె కోసం ముందు ఇలానే చిన్న ఒక ముద్దని ఇలా ఒత్తుకొని వేసి కాలిందా లేదా చూసుకోవాలన్నమాట. ఆ చిన్న ముద్దను ఒత్తుకొని కాలిన తర్వాత పొయ్యి పక్కన ఇలా తిప్పి పెడతారు ఎప్పుడైనా అత్తయ్య. ఇంకా ఇవి అరిసెల చెక్కలు అంటారు. వీటితో ఊర్లలో ఎక్కువగా చేస్తుంటారు. చూడండి, ఫస్ట్ చిన్న అరిసెను చేసుకొని ఇలా కడాయి చుట్టూ తిప్పి అక్కడ పెడతారన్నమాట. ఇవి అత్తయ్యనే చేపించారు అరిసెల చెక్కలు. వీటితో అరిసెలు ఎత్తుకుంటే ఆయిల్ అనేది లేకుండా వస్తుందన్నమాట. ఇప్పుడు షాప్లో కూడా లేటెస్ట్గా వచ్చాయి స్టీల్ వాటివి. మాకైతే ఇవి ఉన్నవి, అత్తయ్య ఇంటి దగ్గర నుంచి తెచ్చారనమాట అరిసెల చెక్కలు. అవేంటంటే ఊర్లలో అందరికీ ఉంటాయి ఇంటింటికి. ఇంకా అత్తయ్య అక్కడ మీరు ఎప్పుడు రావట్లేదు కదా ఎక్కువ అనేసి ఇక్కడికే తెచ్చిపెట్టారు, వచ్చినప్పుడు చేసి పెట్టచ్చు అనేసి. ఇలా ఒక కవర్ తీసుకొని కవర్కి ఆయిల్ రాస్తూ ఇలా అరిసె ముద్ద తీసుకొని ఇట్లా ఒత్తుకోవాలన్నమాట. ఇంకా మాడపడి చెత్తుతున్నారు చూడండి. ఇలా ఒక్కొక్కటే కాల్చుకోవాలి ఈ అరిసెను. చూడండి, ఆయిల్లో వేయగానే అరిసె ఎలా పొంగుతుందో. హై ఫ్లేమ్ పెట్టకూడదు, మంచి కరెక్ట్ ఫ్లేమ్ పెట్టుకొని అరిసెలను వేయించుకోవాలి. అరిసెలు అందులో వేయగానే ఇలా పొంగుతూ రావాలి, చీదకుండా. అలా పొంగుతూ వస్తేనే కరెక్ట్ పాకం వచ్చినట్టు, కరెక్ట్ మెజర్మెంట్తో చేసినట్టు అనమాట. ఒక్కొక్కసారి ఏమైందంటే మనం అరిసెలు ఒత్తి అందులో వేయగానే మొత్తం ఇట్లా చీదిపోతాయి అన్నమాట. అసలు ఇట్లా విడిపోతుంది దానికి. అదేంటంటే కరెక్ట్ మెజర్మెంట్ లేక కరెక్ట్ పాకం రాక అలా అనమాట. మనం అరిసెను ఒత్తి అందులో వేయగానే పొంగి మంచిగా ఇలా నీట్గా వస్తే అది కరెక్ట్ మెజర్మెంట్ వచ్చినట్టు అనమాట. చూడండి, ఇలా అరిసె వేయగానే దాన్ని ఇట్లా పొంగాలన్నమాట. వెంటనే పొంగితే అది కరెక్ట్ మెజర్మెంట్తో వచ్చినట్టు. ఇప్పుడు పొంగుతుంది చూడండి మీరు. ఇట్లా తిప్పుకోవాలి అరిసెల చెక్కలతో. ఇలా అరిసెను తీసుకున్న తర్వాత ఇలా మొత్తం ఇట్లా 2 చెక్కలతో ఒత్తుకోవాలి. అలా ఒత్తితే ఆయిల్ అంతా దాంట్లో పడిపోతుంది అన్నమాట. చూడండి ఎలా పొంగిందో అరిసె. పూరిలా పొంగుతుంది మంచిగా కరెక్ట్ పాకం వస్తే. ఇంకా ఇలానే అరిసెల చెక్కతో ప్రెస్ చేసుకుంటూ తీసుకోవాలన్నమాట ఒక్కొక్కటి. అలా ఒత్తడం వల్ల దానికి ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా పోతుంది. ఇలా ఇంకా 2-3 ఉండాలి ఇలాంటి పిండి వంటలప్పుడు. ఒకరితో చేసుకునేటివి కావన్నమాట. ఇంకా నేను కొంచెం చకినాల పిండి ఉంటే చుడుతున్నాను. ఇంకా ఒక్కొక్కటి వేస్తూ ఇలానే వేయించుకోవాలి అరిసెలు.
చాలా స్మూత్గా చాలా మంచిగా వస్తాయి. నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి అన్నమాట. ఫ్లేమ్ మాత్రం కరెక్ట్ పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టినా మాడిపోతుంది, తక్కువ పెట్టినా ఆయిల్ పడుతుంది, కాలం అన్నమాట. చూడండి ఎలా వచ్చిందో అరిస పొంగుకుంటూ. ఇలా వస్తే కరెక్ట్ మెజర్మెంట్తో మనకు వచ్చిందనమాట. ఇలానే ఒక్కొక్కటిగా అన్నీ వేయించుకోవాలి. చాలా బాగుంటాయి బెల్లం అరిసెలు. అసలు తింటే కూడా హెల్త్కి మంచిదే. షుగర్ కంటే కూడా బెల్లం మంచిదని చెప్తూ ఉంటారు కదా, అందుకే ఇప్పుడు అందరూ బెల్లంని ప్రిపేర్ చేస్తున్నారు. షుగర్ వాడకం ఓన్లీ తగ్గింది అనుకుంటా, ఎక్కువగా షుగరు వాడట్లేదు, బెల్లం ఎక్కువగా ఇష్టపడుతున్నారు అందరూ. మంచి కలర్లో వస్తున్నాయి కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్. కొంచెం ముదురుగానే కాల్చుకోవాలి అరిసెలు, అప్పుడే మంచిగా ఉంటాయి అన్నమాట, టేస్ట్ కూడా. చూడండి ఎలా పొంగిందో అరిసె. మీకు క్లారిటీగా కనిపించాలని దగ్గర నుంచి జూమింగ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇలా ఒక్కొక్కడిగా వేయించుకోవాలి. చూడండి అరిసెలు రెడీ ఎలా ఉన్నాయో. ఇలా అన్నీ ఫ్రై చేసుకోవాలి అరిసెలను. ఇలా అంటుకోకుండా ఒక్కొక్కటి విడిగా పెట్టుకోవాలి, ఎందుకంటే అన్నీ వేడి మీద ఒకదాని మీద ఒకటి వేస్తాం కదా, మొత్తం ఇలా అంటుకుంటాయి, ముద్ద అయిపోతాయి అన్నమాట. మనకు తినేటప్పుడు మొత్తం ఇలా విడిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకనే మనం ఇలా ఒక్కొక్కటిగా తీసుకుంటూ మళ్ళీ స్టోరేజ్ చేసుకునే డబ్బాలో పెట్టుకోవాలి. చూడండి మన అరిసెలు ఎలా ఉన్నాయో, కలర్ఫుల్గా చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. చాలా టేస్టీగా ఎమ్మిగా వచ్చాయి అరిసెలు మాత్రం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఏదైనా పండుగలు ఉన్నప్పుడు, అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు, అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు చేసుకోండి మీరు కూడా. మనకంటే చేసుకోరాదు. మన పండగ స్పెషల్ అరిసెలు రెడీ. ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. ఇంక ఇప్పుడు ఏంటంటే సకినాలను ఇందాక ఇలా చుట్టుకున్నాం కదా, ఈ డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా. ఇలా మంచి కొంచెం బాగా సకినాలు ఏంటంటే రెడ్గా కాలవకూడదు, కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇంకా అత్తయ్య ఉన్నారు కాబట్టి దివాళీ కోసం చేసి పెట్టారు మాకు. అందరూ అమ్మ వెళ్ళింది, అత్తయ్య వెళ్ళారని అడుగుతున్నారు. ఇంకా పని ఉంటే వెళ్ళారు, నెక్స్ట్ మంత్ కానీ మళ్ళీ జనవరిలో కానీ వస్తారు. ఇలా ఇంకా అమ్మ వచ్చారు, అమ్మ కూడా కొంచెం హెల్ప్ చేశారు. ఇలానే ఇవన్నీ వేయించుకోవాలి సకినాలను కూడా. ఇంకా డైలీ నా బ్లాగ్స్ ఉంటాయి, ఇంకా మీరు చూసి ఎంజాయ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంకా దివాళీ స్వీట్స్ కూడా నేను చేశాను, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సింపుల్గా ఈజీగా చేసుకునే దివాళీ మంచి మంచి స్వీట్స్ చేశాను నేను. ఇంకా రేపు లేదా ఎల్లుండి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీకు షేర్ చేస్తాను అవి. దివాళీ అంటేనే స్వీట్స్ కదా, స్వీట్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇలానే అంటుకోకుండా ఒక్కటి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఓకే, మన దివాళీ స్పెషల్ సకినాలు అరిసెలు రెడీ. ఓకే, వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఓకే, మన సకినాలు చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా. ఓకే, బాయ్, టేక్ కేర్. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను, సరికొత్త వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. బాయ్, టేక్ కేర్.